అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ అనగా ఎర్రని, అచలం అనగా కొండ అని అర్థం. ఎర్రని కొండ అని దీని తాత్పర్యం. అరుణ అంటే పాపములను పరిహరించున్నది అని అర్థం. తమిళంలో తిరువణ్ణామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడినదని, దాని చుట్టూ అరుణం అనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతోంది. ఈ కొండ శివుడని పురాణాలు తెలుపడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతోంది. ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడుతోంది. ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వల్ల దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు. పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహోషధి ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణ వల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో ఉన్న వినాయకుడి గుడికి వస్తుంది. అక్కడ నుండి కొండను చూస్తే నందిలా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలనిస్తుంది. ప్రదక్షిణ చేయలేం కాబట్టి మా కారులోనే మేము చుట్టూ ఉన్న లింగాలన్నిటినీ ప్రదక్షిణ చేస్తూ చుట్టూ ఉన్న లింగాలన్నీ దర్శనం చేసుకొని వస్తున్నాము. ఈ అరుణాచలం అనేది నేను 5వ సారి 4-5 సార్లు వచ్చానండి. నేను ఈసారి మా అమ్మాయిని తీసుకొని ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సరే ఒకసారి మా అమ్మాయికి ఒకసారి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. నాకు ఈ టెంపుల్ అంటే చాలా నమ్మకం అండి. చాలా మంచిగా అనిపిస్తుంటుంది నాకు. ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత చాలా మంచి జరిగింది. అంతకుముందు కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాకంతా అభివృద్ధి అంతా బాగుంది. నాకు చాలా నమ్మకం అండి అరుణాచలం అంటే, తిరువణ్ణామలై అంటే చాలా నమ్మకం నాకు. 2-3 టైమ్స్ మా ఫ్రెండ్స్తో వచ్చాను. ఒకసారి ఫ్యామిలీతో వచ్చా, ఈసారి మా అమ్మాయిని తీసుకొచ్చాను. చిత్తూరు నుంచి నేను, నా భార్య, నా పిల్లలు, మా తమ్ముడు, ఇంకో తమ్ముడు, మా తమ్ముడి భార్య అందరూ వచ్చాం సార్. తిరువణ్ణామలై గురించి మనం ఎన్నో విశేషాలు ఏంటాము. ఇక్కడికి వచ్చే పర్సన్స్ చాలా మందిని చూస్తుంటారు. పౌర్ణమి రోజు వచ్చి గిరి ప్రదక్షిణ చేసేసేయాలి, గిరి ప్రదక్షిణ చేస్తే చాలు, మనం దేవుని కూడా దర్శించుకోవాల్సిన అవసరం లేదనేసి ఇలా చాలా మంది ఎందుకు బిహేవ్ చేస్తుంటారో తెలియదు. దేవుణ్ణి ఎప్పుడు దర్శించుకున్నా మనకి ఒకే రకమైన దేవుడి దగ్గర నుంచి ఒకే రకమైన ఆశీస్సులు ఉంటాయనేది నా ఉద్దేశం సార్. గరికపాటి లాంటి పెద్ద పెద్ద మహానుభావులైనా సరే దేవుణ్ణి మీరు నార్మల్ టైమ్స్ లో దర్శించుకుంటే మీరు దేవుని ప్రశాంతంగా దర్శించుకోవచ్చు అనేసి చెప్తారు. కానీ పౌర్ణమి అప్పుడు అందరూ ఒక్కసారిగా పడి గిరి ప్రదక్షిణ లాంటివి చాలా ఇబ్బంది పడుతూ చేయాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి చాలా మంచిగా దర్శించుకుంటే బాగుంటుందని చెప్తారు సార్. అందుకే మేము మా నార్మల్ టైంలో వచ్చి దేవుణ్ణి ప్రశాంతంగా దర్శించుకొని తిరిగి మళ్ళీ ఇంకా రిటర్న్ అయ్యాము సార్ చిత్తూరుకి. శ్రీకాకుళం నుంచి వచ్చాము, ఫ్రెండ్స్తో వచ్చాము, 7 వచ్చాము. అరుణాచలం టెంపుల్ దర్శనం చాలా బాగా అయింది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ కూడా చేయాలనుకున్నాము, చాలా బాగా అయింది. చాలా లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంది.
వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.